వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఏఏజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మరి కాసేపట్లో తిరుగు పయనం కానున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హనానికి పాల్పడడం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు తల్లి, చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకు గురి కావడం తనను బాధించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడా నిరాశకు గురి కాలేదు, ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజులు జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. సోషల్ మీడియా సైకోలను నియంత్రించేలా చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెడతామన్నారు. ఎన్డీఏ కూటమి దీర్ఘకాలంగా కొనసాగుతుందని చెప్పారు. నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ప్రగతి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. And every individual has a different take on it. I just wanted to ask you, you spent more than a month in prison. What was that experience like? Because a lot of people who I've interviewed, they've always said that it changes you. It changes you. And, you got a clean chit afterwards. It was, they found nothing against you. But what was that? Can you share with all of us? No, sometimes in my lifetime, I maintain the decorum, and also I am very strict in following very you have seen now Hyderabad, how I built. So many public policies I have decided. Never anybody has pointed out, even somebody wanted to go to court also, never they are able to prove, not even single allegation. Without any case, they arrested me and then they have given me notice. Then this is what I expected in my lifetime. It should not happen. That has happened in my lifetime. That is where I am very careful, in spite of that it has happened, but only one determination. Person like me is afraid and will have a demoralization, then end of the game. I didn't commit any mistake. It will be proved, but I must be bold. That is what I have done during that 53 days. Not only in Andhra Pradesh, around 80 countries, 53 days, they demonstrated on the roads. They stood by me. Sometime we die, after our death, people will remember us. During my jail period, everybody expressed their solidarity. They stood for me. That is a great experience for my life. It made you stronger. Made me stronger and determined to do more for people now. Is it true, sir, that you said one of the ways that it changed you was and how you've matured as a politician is that before you would only focus a lot more on policy, but now you realize the importance of going directly to people, interacting with them. Is that true? No, what I am saying, I started in 1995 as Chief Minister. 1991 economic reforms. Then internet revolution has come around mid-90s or early 90s. Then I used to adopt all these things for the betterment of the people. 95, I used to carry people, I used to educate them. At that time also I had so many problems. జీరో అవర్ పై ఏపీ శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి.
జీరో అవర్ డ్రైవర్ లేని కారులా తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సమస్యలను మంత్రులు ఎవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీంతో సమస్యలను తాను రాసుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పరిష్కరించిన తర్వాత సభ్యులకు సమాచారం ఇస్తానని చెప్పారు. ఈ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుంటూ కోన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వల్ల ముందు జరిగేది తెలియడం లేదని చెమక్కులు విసిరారు. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి, మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టరు చెప్పానండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుకో. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. జీరో అవర్ నోట్ చేసుకున్నామంటే ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభ దృష్టి తీసుకొస్తున్నాను. మనోహర్ గారు మాట్లాడుతున్నారు. తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష. ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్, రికార్డింగ్ ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి. ఏ శాఖ రాసుకుంటున్నాం వాళ్ళు కూడా పంపిస్తారు. మేము మళ్ళీ సభ్యులందరికీ మాటిస్తున్నాం. మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు. తెలియదు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలన ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు. టిడ్కో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేశారని చెప్పారు. కాంట్రాక్టర్గా తనకు రావాల్సిన బకాయే 87 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. తనలాంటి వ్యక్తి 10 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని, గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఆ పని చేయలేదని చెప్పారు. కాంట్రాక్టర్లను జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేశారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చేస్తారు. విన్న తర్వాత అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక 1,50,000 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసా అధ్యక్ష, 3 లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా
స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష. నారాయణ గారు రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో 0 అవర్ సమయంలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో భవానీ అప్పట్లో మాట్లాడిన వ్యాఖ్యలే ట్రోల్ చేశారని, గత స్పీకర్ ను విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో దిశా చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపైన విచారణ జరిపించాలని వాసు కోరారు. గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని గాని నన్ను గాని ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. ఆనాటి ఏదైతే స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్ గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్ గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. 2-3 సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. దిశ చట్టం అధ్యక్ష, అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళు కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం. అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. బీపీ షుగర్ అదుపులో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ప్రముఖ న్యూరాలజీ వైద్యులు నటరాజ తెలిపారు. పక్షవాత లక్షణాలు కనిపిస్తే సంబంధిత పేషెంట్ కు గోల్డెన్ అవర్ లోనే ట్రీట్మెంట్ ఇస్తే స్వాతనం లభిస్తుందన్నారు. గుంటూరు బ్రాడేపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మీటింగ్ హాల్లో డయాబెటీస్ నిరోధక మాసం సందర్భంగా ఆదివారం మెదడు నరముల ఉచిత వైద్య సలహా శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నటరాజ వీడియోతో మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలను వివరించారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, కంటి నిండా నిద్ర లాంటి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ టి సేవాకుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ నటరాజ్, న్యూరాలజిస్ట్, కొత్తపేట, గుంటూరు. సో ఈ సమాజంలో మనకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఇబ్బంది పెట్టే విషయం. దీని ప్రధాన కారణం ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ అనమాట. సో ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ షుగర్లో వచ్చే సమస్యలను నివారించాలనుకుంటున్నాను. ఈ షుగర్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో రక్తం చిక్కదనం అయిపోయి రక్తం గడ్డగట్టే అవకాశం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ కుటుంబ యజమాని అంటారు. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వాళ్ళు మంచాన్ని పడిపోయి, కాలు చేయి పడిపోయి, మాటలు రాక, ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళ కుటుంబ పోషణ ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా వెన్నుపూస కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాళ్ళు చేతులు కూడా సచ్చుబడి తిమ్మిలు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది అనమాట. ఈ షుగర్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ని, తర్వాత వెన్నుపూస సమస్యల్ని, ఈ నరాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు మనం 4 గంటల లోపల రాగలిగితే బ్రెయిన్ రక్తం కరిగించేది చాలా మందులు ఉన్నాయన్నమాట. సో కరిగించడం వల్ల మామూలు ప్రవాహం జరిగిపోయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మళ్ళీ మామూలు మనుషులు అవి మళ్ళీ మామూలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రతి నిమిషానికి
20 లక్షల కణాలు దెబ్బతింటుంటాయి నరాలు, రక్తం గడ్డకట్టడానికి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం అనమాట. సో ఈ లక్షణాలు ఏవైనా కానీ బీ ఫాస్ట్ ఉండటం స్ట్రోక్ లక్షణాలు. బీ అంటే బ్యాలెన్స్ అనమాట, కళ్ళు తిరిగి పడిపోవడం, నడక తేడా రావడం కానీ. ఈ అంటే ఐ సమస్యలు, అంటే కంటి చూపు తగ్గిపోవడం కానీ సడన్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక వస్తువు రెండుగా కనిపించడం కానీ. ఎఫ్ అంటే ఫేస్ అనమాట, మూతి వంకర పోవడం కానీ. ఏ అంటే ఆమ్, చెయ్యి సచ్చుపడ్డం కానీ. ఎస్ అంటే స్పీచ్, మాట తరబడి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా వెంటనే సడన్గా వచ్చినప్పుడు స్ట్రోక్గా పరిగణించి వెంటనే డాక్టర్ని సంప్రదించగలిగితే మన స్కాన్ తీసేసి రక్తం గడ్డ కట్టింటే దానికి మనం రక్తం కరిగించే మంది ఇవ్వడం వల్ల వెంటనే రికవర్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత వసతి గృహం నిర్మించడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. సుమారు 60 మంది విద్యార్థులకు సకల వసతి సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో 1,10,00,000తో నూతనంగా నిర్మించిన విద్యార్థుల వసతి భవనాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు చలమయ్య సత్రంకు 100 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఈ సత్రం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ వసతి గృహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు చలమయ్య సత్రం ఫౌండర్ ట్రస్టీ గుంటూరు సత్యనారాయణ, సభ్యులు మాజేటి హరిశేఖర్ పూర్ణప్రసాద్, టి రాంబాబు, డి దేవిశెట్టి నాగ వెంకట వీరభద్ర రవికుమార్, టి అశోక్ కుమార్, మహంకాళి శ్రీనివాసరావు, కార్పొరేటర్ బాబు, కొనకళ్ళ సత్యనారాయణ, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 60 మంది విద్యార్థులు, ఆర్యవైశ్య విద్యార్థులు ఇక్కడ ఉండి గుంటూరు నగరంలో చదువుకోవడానికి విచ్చేసేటువంటి విద్యార్థులు, మరీ ముఖ్యంగా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని, విద్యను అందించడానికి ఒక మంచి ప్రయత్నం ఈరోజు చలమయ్య స్కూల్ ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాస్టల్ని శిథిలావస్థలో ఉంటే దాతల సహకారంతో పూర్తి స్థాయిలో ఈరోజు ఒక మంచి అకామిడేషన్ని ఏర్పాటు చేసి 60 మందికి ఉచితంగా, ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా ఉచితంగా వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య కోసం వాళ్ళకి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని చలమయ్య స్కూల్ బాపూజీ సత్రం ఆధ్వర్యంలో తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, వందలాది మంది, వేలాది మంది ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యార్థుల కోసం ఇటువంటి మంచి ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా హాస్టల్ని రూపకల్పన చేసి దానికి కావాల్సినటువంటి ఏదైతే కిచెన్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి లాండ్రీ ఫెసిలిటీస్తో పాటు ఆర్ఓ ప్లాంట్తో పాటు ఒక హైఫై అకామిడేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సదుపాయం కల్పించడం చాలా గొప్ప విషయం. వీరందరికీ కూడా ముఖ్యంగా అసోసియేషన్ పెద్దలు మన గుంటూరు సత్యనారాయణ గారికి, అలాగే ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, రవికుమార్ గారికి, అలాగే మాంకాళి శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే దాతలు ఎవరైతే పెద్ద మనిషి చేసుకొని ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులే ఈరోజు ముందుకొచ్చి ఇటువంటి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి వారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా ఇటువంటి మంచి ఆలోచనలతో అందరినీ కలుపుకుంటూ సమాజానికి అవసరమైనటువంటి దోహదపడేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం ఆర్యవైశ్యుల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. తప్పకుండా వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను. సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విజయవాడ వరద బాధితులకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్ని విధాలుగా సహకారం అందించడాన్ని అభినందించారు. ఆదివారం గుంటూరు ఆరగ్రహారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజనల్ ప్రోగ్రాం ఆడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో సమాజానికి తమ వంతు సహకారం అందించేందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మంచి మనసుతో ఆర్యవైశ్యులు సమాజానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహాయ సహకారాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నంబూరు నాగభూషణ్ రావు, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ బాలాజీ, రీజియన్ చైర్పర్సన్ కోట వెంకట శివ శేషగిరిరావు, రీజియన్ సెక్రటరీ గోండా హరిప్రసాద్, కార్పొరేటర్ బాబు, కొనకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను వాసవి క్లబ్ గుంటూరు 10 క్లబ్లకి ఆర్సీగా ఉన్నా. నా పేరు కోట శాస్త్రి. ఈరోజు అమ్మవారి గుడిలో నా క్లబ్లు సేవా కార్యక్రమాలని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ అవన్నీ ప్రకటించి వాళ్ళని సేవ చేసినందుకు వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఇలాంటి క్లబ్ల ఆధ్వర్యంలో ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మా కోట శాస్త్రి గోండా హరిప్రసాద్ ఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో అన్ని క్లబ్లు సమ్మేళనంతో జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా బాలాజీ గారు తిరుపతి నుంచి ఇచ్చేశారు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి. అలాగే మా అధ్యక్షులు నగేష్ గారు, వాసవి క్లబ్ సభ్యులు అందరూ ఇచ్చేశారు. వాళ్ళందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈరోజు ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున నేను ఇక్కడికి రావడానికి ఎంతో సంతోషపడతా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున సేవా కార్యక్రమాలు చాలా భారీ స్థాయిలో, ఎస్పెషల్లీ ఈ రీజన్ ఇందాక ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వారి గురించి కోటా శేషగిరిరావు గురించి చెప్పారు. ఆయన వృత్తితో పాటు ప్రవృత్తి ఈ వాసవి క్లబ్స్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు అనేది చేయడం చాలా ఆనందదాయకం. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో త్రూఅవుట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని రకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కేవలం మెంబర్స్ మాత్రం వైస్ సర్వీస్ టు ఆల్ రీజియన్స్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా 3 ఉద్దేశాలతో పనిచేస్తుంది. అదేమిటంటే ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. ఫెలోషిప్ అంటే ఎక్కడుండే ప్రపంచంలో ఉండే ఆర్యవైశ్యులందరినీ ఒక తాటి మీద నడిపే ఏకైక సంస్థ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు. ఈ నాయకత్వ లక్షణాలను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో అన్ని రకాల వారికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ప్రోటోకాల్తో పాటు అందరికీ ఈ నాయకత్వ లక్షణాలను వచ్చేటట్టు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఓకే సరే. సర్వీస్ అంటే ముఖ్యంగా సేవ. ఈ సేవా కార్యక్రమాలు టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో భారీ స్థాయిలో జరిగే సంస్థ ఏది అంటే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. ఆధునిక సాహిత్య రంగం అభివృద్ధి సాధించేలా అమరావతి సాహితీ మిత్రుడు గుంటూరు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగడం అభినందనీయమని తెలుగు కావ్య మదనం వ్యవస్థాపకులు పూసపాటి కృష్ణ సూర్యకుమార్ వ్యాఖ్యానించారు. గుంటూరు బ్రాడీపేటలోని SHO కార్యాలయంలో ఆదివారం అమరావతి సాహితీ మిత్రుల గుంటూరు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పూసపాటి కృష్ణ సూర్యకుమార్ మాట్లాడుతూ అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు వ్యవస్థాపకులు రావి రంగారావు ఆధ్వర్యంలో మినీ కవితల పోటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. యువ కవులను ప్రోత్సహించడం, కవితా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆధునిక కాలంలో పద్య కవితకు ప్రాచుర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు. మేలుకు చేరబోయినంత అధికంపురా అవన్నీ కడు ధైర్యము మాను ధనాక్షులందున మనం డబ్బుల నుంచి జారిపడాల్సిన పని కానీ, దిగులు పడాల్సిన పని కానీ, మనం ఆలోచించాల్సిన పని కానీ లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే అవన్నీ నూతన తొలియముగా వారి గ్రహించుతాటం. నీకు ఎంత శక్తో, నీకు ఎంత కావాలో అంతే నీకు ప్రాప్తం. ఈ అమరావతి సాహితీ మిత్రులు సాంస్కృతిక సమాఖ్య దగ్గరగా ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తోంది. దీనికి అధ్యక్షులు శ్రీ రావి రంగారావు గారు. ఆయన ప్రఖ్యాత కవి. తర్వాత పోతే ఆయన చాలా మినీ కవితల్లో ఆయన నిష్ణాతుడు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ప్రస్తుతం మినీ కవితలు చాలా పరంపరలు చాలామంది సాగిస్తున్నారు. చక్కనైన మినీ కవితలు
చాలామంది సాహిత్యంలో చేస్తున్నారనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద కవితలకి రోజులు పోయినాయి, మినీ కవితలకి ఆయన ఆద్యుడు. ఆయన మినీ కవితలను ఎలా రాయాలి, రాసినవి ఎలా స్పందించాలి. ప్రస్తుతం ఏంటంటే స్పందన కావాలి, మనకు పాఠకుల స్పందన కావాలి. పాఠకుల హృదయాలు చొచ్చుకుపోవాలంటే మినీ కవితల్ని ఏ విధంగా లోపల చేర్చాలి, అదొక ఇంజక్షన్ లాంటిది అనమాట. అందువల్ల ఆయన మినీ కవితల్లో నేర్పుతూ ఏ విధంగా రాయని చెప్పి చాలా చక్కగా ఆయన ఇస్తున్నారు. చాలా చక్కని ప్రేరణతో ఈ అమరావతి సాహితీ మిత్రులు అనేది సాహిత్య సంస్థ స్థాపించారు. చాలా చక్కగా ప్రతి 3వ ఆదివారం నాడు ఈ ప్రోగ్రాం నడుస్తున్నాయి, మంచి ప్రోగ్రాం నడుస్తున్నాయి. అందరూ సాహితీ మిత్రులు గుంటూరు పరిసర ప్రాంతంలో కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా సాహితీ మిత్రులు ప్రతి 3వ ఆదివారం నాడు వచ్చేసి ఈ యొక్క సాహితీ కార్యక్రమం బ్రహ్మాండంగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈరోజు వచ్చేటప్పటికి మన సాహితీ కార్యక్రమంలో మనకు చంద్రయ్య మాస్టర్ గారు వచ్చేటప్పటికేమో మామూలుగా వచ్చేటికి సుభాషితాలు, తర్వాత పోసపాటి కృష్ణదుర్గమైన నేను నా యొక్క ఈ మాస కవిగా నాది, తర్వాత వచ్చేటప్పటికేమో మన రజా హుస్సేన్ గారి మణిపూర్ అనే పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఇవి ఈ రాజు కార్యక్రమం. మిగతాది గుంటూరు మీద నిక్కచ్చి కవితలు ఏర్పాటు జరుగుతుంది. అది ఇవాళ కూడా నిక్కచ్చి కవితల మీద ఒక్కొక్కళ్ళకి మంచి కవితలకి శ్రీ శాంతాటూరులో ప్రిన్సిపాల్ అయిన శాంతశ్రీ గారు వారు ఒక 500 రూపాయల చొప్పున బహుమతికి ఇస్తున్నారు. నిక్కచ్చి కవితలను కూడా చూసి దాంట్లో ఫిల్టర్ వేసి దాని ప్రకారం చక్కటి మంచి కవితకి ఇస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.